జై భీమ్. ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే రాయదుర్గం నియోజకవర్గం డి హిరేహాల్ మండలం సోమలాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఇనుప ఖనిజాన్ని లోడింగ్ అన్లోడింగ్ అనేది జరుగుతూ ఉంది. ఈ విషయం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం గురించి ప్రత్యేకంగా ఈరోజు మీడియా ముందు నేను మాట్లాడడానికి ముఖ్య కారణం ఏంటంటే దాని పక్కనే హై స్కూల్ ఒకటి ఉంది. ఈ విషయం కూడా అందరికీ తెలుసు, జిల్లా పరిషత్ హై స్కూల్. ఈ ఇనుప ఖనిజం రవాణా చేసే సందర్భంలో, ఈ లోడింగ్ అన్లోడింగ్ జరిగే సందర్భంలో అక్కడి నుంచి వాయు కాలుష్యం అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. ఈ లోడింగ్ అన్లోడింగ్ చేసే విషయంలో ఆ పార్లతో వాళ్ళు ఆ ఖనిజాన్ని కిందకి అన్లోడింగ్ చేసేటప్పుడు కానీ, లోడింగ్ చేసేటప్పుడు కానీ, ఆ వెహికల్స్ వెళ్ళేటప్పుడు కానీ ఆ దుమ్ముకి అక్కడ వాయు కాలుష్యం అనేది ఎక్కువైంది. దగ్గరలోనే సమీపంలోనే ఆ జిల్లా పరిషత్ హై స్కూల్ ఉండడం చాలా దురదృష్టకరం. అంటే స్కూల్ ఉండడం దురదృష్టకరం కాదు, ఈ ఖనిజం అక్కడ అన్లోడింగ్ చేస్తా ఉన్నారే అది దురదృష్టకరం. దీనివల్ల అక్కడ ఉన్న పిల్లలకు ఎన్నో రకమైన వ్యాధులు సోకుతా ఉన్నాయి. వీళ్ళ తాగుతున్న నీటిలో కావచ్చు, తింటున్న అన్నంలో కావచ్చు, కంటికి కనపడని మట్టి అందులోకి చేరుతా ఉంది. దాన్ని వాళ్ళకి లోపలికి పోవడం వల్ల వాళ్ళు ఊపిరితిత్తులు ఒకవైపు దెబ్బతింటా ఉన్నాయి, క్యాన్సర్ లక్షణాలు ఒకవైపు కనబడుతున్నాయి. అదేవిధంగా ఎక్స్రే తీస్తే ఆ ఎక్స్రేలో కూడా సంబంధించి ఎన్నో రోగాలు అనేది బయటపడుతున్నాయి. దీన్ని ధనార్జనే ధ్యేయంగా ఈ కార్యక్రమం అలాగే కొనసాగిస్తున్నారు. ఒకవేళ మీరు చేయాలనుకుంటే కొంచెం ఊరికి దూరంలో కానీ, లేక ఈ స్కూళ్ళను కానీ వేరే దగ్గరకు మారిస్తే కానీ అక్కడ ఉన్న పిల్లలకు ఆరోగ్యం అనేది సెట్ కాదు, సరిగ్గా ఉండదు. దీనివల్ల వాళ్ళ ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. తల్లిదండ్రులు కూడా ఒక విషయం గమనించాలి. ఇది ఇలా జరగడం వల్ల మన భవిష్యత్తే మన పిల్లలు. అలాంటి పిల్లలకి ఆరోగ్యం క్షీణించడం వల్ల బుద్ధి కూడా మందగిస్తుంది. దీని నుంచి చాలా మంది నిపుణులు దీని గురించి ఆలోచన చేశారు, సర్వే చేశారు. దానివల్ల చాలా ప్రమాదకరంగా ఉంటుంది పిల్లలకని కూడా తెలియజేయడం జరిగింది. నేను చెప్పడం కాదు, మీరు ఆన్లైన్లో చెక్ చేసుకున్నా దీని నుంచి ఏం జరుగుతుందని మీరు ఆన్లైన్లో చెక్ చేసుకున్నా, గూగుల్లో చెక్ చేసుకున్నా ఎంత ప్రమాదకరం అనేది బయటికి అనేది మీరే తెలుసుకోవచ్చు. దీనిపైన అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎటువంటి చర్యలు కూడా ఈరోజు తీసుకోకున్నట్టున్నారు. దీన్ని వాస్తవానికి చెప్పాలంటే ఈ ఖనిజ రవాణా ఆ పిల్లలకి యమలోకానికే దారి తీస్తున్నట్టు ఉంది. దీన్ని ముఖ్యంగా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనిపైన కరెక్టు అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు సర్వే చేయండి. అక్కడ ఏ విధంగా పిల్లల హెల్త్ దెబ్బతింటుంది అనేది దాన్ని బయట పెట్టండి. దానికి తగిన చర్యలు మీరు తీసుకోండి. ఏం చేస్తే బాగుంటుంది అనేది అధికారులు ఆలోచన చేయాలా, ప్రజాప్రతినిధులు ఆలోచన చేయాలా. దీన్ని బట్టి మీరు త్వరలో దానిపైన చర్యలు తీసుకోకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమ రూపంలో సమాధానం చెబుతుంది. అవసరమైతే ఆ లోడింగ్ అన్లోడింగ్ అక్కడ ఆపడం కూడా జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. దయ ఉంచి పిల్లల భవిష్యత్తుని మనసులో పెట్టుకొని, పిల్లల భవిష్యత్తుని గ్రహించి మీరు తొందరగా చర్యలు అనేది తీసుకోండి. తల్లిదండ్రులు కూడా నేను ప్రత్యేకంగా ఇంకొకసారి చెప్తున్నా, అయ్యా వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటే, మన పిల్లల ఆరోగ్యం దెబ్బతింటే వాళ్ళ భవిష్యత్తును మన చేతుల్లోనే అణిచివేస్తున్నట్టు ఉంటుంది.
వీలైతే ఇది జరగకపోతే మీ పిల్లల్ని వేరే స్కూల్లో అయినా చేర్పించి మీరు దానిపైన మీరు ఆలోచన చేసి వేరే స్కూళ్ళ కన్నా పంపేయండి. మా ప్రయత్నం మేము చేస్తాం, అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, పెద్ద నాయకుల దృష్టికి తీసుకెళ్తాం. కాకపోతే మీరు కూడా ఆలోచన చేసి దీనిపైన ప్రతి తల్లి తండ్రి గ్రహించి దీనిపైన ప్రతి ఒక్కరూ ముందు ఉండి చర్యలు చేపట్టేంత వరకు బహుజన్ సమాజ్ పార్టీకి అండదండగా ఉండండి. మీకు కూడా అండదండగా బహుజన్ సమాజ్ పార్టీ ఉంటుందని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.